హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి 6 స్టెప్స్ ఆఫ్ కౌన్సిలింగ్లోంచి ఫస్ట్ మొదటి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా మొదటి కౌన్సిలింగ్ అయితే ప్రారంభించబడుతుంది. సో దీంట్లోకి నుంచి ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఈ కౌన్సిలింగ్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, ఎప్పటికీ ఎండ్ అవుతాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి ప్రక్రియలు ఉంటాయి దీని కొరకు అనేసి మనమైతే డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఎండ్ టు ఎండ్ మీకు ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్గా చూసేసిన తర్వాత నేను మళ్ళీ మీకు గైడెన్స్ ఇస్తాను అనమాట. మెంటర్షిప్ కావచ్చు, ఎలాంటి పేమెంట్ అయితే మీ దగ్గర కలెక్ట్ చేయకుండా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే మీకైతే వీడియోస్ రూపంలో అయితే పొందుపరుస్తాను. సో డీటెయిల్ అనాలిసిస్ ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. సో ఫ్రెండ్స్, ఈ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ డీటెయిల్ అనాలిసిస్ ఎందుకు అని అంటే, దేని కొరకే అంటే ఫర్ ద ఫారెస్ట్ బీఎస్సీ ఫారెస్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్న వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో దీంట్లోకి నుంచి మొత్తం మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఎలా ఉంటుందంటే, టీఎస్ ఈఏపీసెట్ ఎవరైతే రాశారో దాంట్లో నుంచి 75% ఆఫ్ సీట్స్ వచ్చేసి బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకి అంటే బైపీసీ వాళ్ళకి అయితే చెందుతాయి అనమాట. మిగతా 25% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఫ్రమ్ 6th June 2024 ఆన్వర్డ్స్ ఆన్ దీస్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో మనకి ఫీ పర్టికులర్స్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే 400 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఓబీసీ వాళ్ళకి, అండ్ 600 రూపీస్ ఫర్ మనకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి 27th June 5 PM రోజు వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ పేమెంట్ కోటా వాళ్ళకైతే 3000 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అది చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే ఇచ్చారు ఇక్కడ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేసి. సో మనకి ఇది వచ్చేసి ములుగు సిద్దిపేటలో ఉందన్నమాట, హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది. సో అడ్మిషన్ షెడ్యూల్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డేట్స్ వచ్చేసి చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇప్పటికేంటి స్టార్ట్ అయింది, నిన్న అంటే June 6th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసి ఇప్పటి నుంచి అంటే 27th June వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమన్నా తప్పులు కనుక మీరు చేస్తుంటే ఎడిటింగ్ విండో వచ్చేసి 30th June రోజున అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే July 2nd రోజున వస్తుంది. అంటే ఇక్కడ మీరు సబ్మిట్ ఏదైతే మీ అప్లికేషన్ ఫామ్లో నింపుతారో, లైక్ టీఎస్ఈఏపీసీ ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క అంటే 6th class to 12th class వరకు స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీ ర్యాంక్ టీఎస్ఈఏపీసీలో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టేసి ఇక్కడ మీ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి యాజ్ పర్ యువర్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ ప్రకారం మీకైతే కౌన్సిలింగ్ అయితే పెడతారనమాట. కౌన్సిలింగ్లో వచ్చేసి నేను చెప్పాను, ఇది మనకి 6 types ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి ఇది మొదటిది అనమాట. ఇప్పుడు మొదటిది మన కౌన్సిలింగ్ వచ్చేసి వచ్చిందనమాట. సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే అన్ని కేటగిరీ వాళ్ళకి. సో వచ్చేసి July 8th రోజున అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ సీట్ అలాట్మెంట్స్. ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే మనందరికీ 9th July రోజున అయితే మీకైతే సీట్స్ వచ్చినాయా లేదా, ఎక్కడ వచ్చినాయి, ఏ కాలేజ్ వచ్చిందా అనేది తెలుస్తుందన్నమాట 9th July రోజున. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16th July రోజున అయితే లాస్ట్ డేట్. ఏంటి అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలన్నమాట. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకునే టైంలో అప్లోడ్ చేశారో సర్టిఫికేట్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ లిస్ట్ 2 వస్తుంది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫర్ 2 అంటే ఫేజ్ 2nd రౌండ్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫైనలైజింగ్ ఆఫ్ పేమెంట్ కోటా లిస్ట్ వచ్చేసి August 12th రోజున అయితే ఫైనలైజ్ చేశారు. అండ్ ఓరియంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి అంటే క్లాస్ ఎప్పటి నుంచి కమెన్స్మెంట్ అయితే అంటే 12th August నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది అన్నమాట మొత్తం కంప్లీట్ లిస్ట్. ఎందుకోసం చేస్తున్నా అంటే లాస్ట్ టైం కామెంట్ సెక్షన్లో ఒక 2-3 మెంబర్స్ అడిగారు, సో అన్న బీఎస్సీ ఫారెస్ట్రీ గురించి చెప్పు అనేసి. సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ దట్ ఇంకా ఏమైనా ఫుల్ గైడెన్స్ కావాలనుకుంటే మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అనమాట మన టీఎస్ఈఏపీసెట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఫర్ దట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా ఈ విషయం అయితే షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.